సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ప్రేమ్ ట్యుటోరియల్స్ 20 ఛానల్. సో మనము ఈరోజు క్లాస్లో భాగంగా ఏం చేస్తున్నామనంటే, లాస్ట్ క్లాస్లో మనం స్వాపింగ్ ఆఫ్ టూ నెంబర్స్ బై యూజింగ్ థర్డ్ వేరియబుల్. సో థర్డ్ వేరియబుల్ని యూజ్ చేసి ఎలా స్వాప్ చేసామో లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము. సో ఈ క్లాస్లో ఏం చేద్దామనంటే, వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ అంటే టూ వేరియబుల్స్ని యూజ్ చేసి సో వాటి యొక్క ప్లేసెస్ని ఎలా స్వాప్ చేద్దామో ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఎలా చేయాలో ఒక ఐడియా తీసుకొస్తాను చూడండి. సో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎగ్జాంపుల్గా ఇది ఏ అనే వేరియబుల్లో సేమ్ 10 ఉంటుంది, బి అనేటువంటి వేరియబుల్లో యాస్టీస్గా మళ్ళీ 20 ఉంటుంది అనమాట. సో వితౌట్ యూజింగ్ థర్డ్, ఓకేనా. సో వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ని మనం ప్రీవియస్ క్లాస్లో ఏం చేసామని అంటే ఒక టెంపరీ యొక్క వేరియబుల్ని తీసుకున్నాము. సో అప్పుడు ఏం చేసాము, వీటిలో ఇక్కడ నుంచి ఇక్కడికి స్వాప్ చేసుకుంటూ వచ్చామన్నమాట. కానీ ఈ క్లాస్లో మనం ఏం చేద్దామని అంటే, సో స్వాపింగ్ చేయకుండా ఎలా చేయొచ్చో చూద్దాం చూడండి. సో యాస్టీస్గా ఇక్కడ 10 వాల్యూ ఉంటుంది. సో వాల్యూ ఇక్కడ 10, నెక్స్ట్ ఇది బి వాల్యూ అనమాట. సో బి ప్లేస్లో మనకి ఇక్కడ 20 ఉంటుంది. సో ఏ యొక్క వాల్యూ 10, సేమ్ అదేవిధంగా బి యొక్క వాల్యూ 20. సో దీన్ని థర్డ్ వేరియబుల్ని యూజ్ చేయకుండా ఎలా స్వాప్ చేయాలి అని అంటే, ఫస్ట్ ఏ అంటే దాంట్లో ఏం రీప్లేస్ చేద్దామని అంటే A+10 అనేటువంటిది ఏ ప్లస్ బి, ఓకేనా. సో A+B చేసినప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఏ దాంట్లో మనకి A+B అంటే మనకి 30 స్టోర్ అవుతుంది అనమాట. సో బి కాలం యాస్టీస్గా అలానే ఉంటుంది, ఓకేనా. సో బి వేరియబుల్ ఏం కదిలించట్లేదు కాబట్టి ఇక్కడ ఏ ప్లేస్లో ఏం చేసాము అంటే A+B అనమాట. అప్పుడు ఏం చేసాము, ఏ ప్లేస్లో 10 ఉంది కాబట్టి 10, సేమ్ అదేవిధంగా బి ప్లేస్లో 20 ఉంది కాబట్టి 20. సో ఓవరాల్గా 30 వస్తుంది మనకి. బి యాస్టీస్గా అలానే ఉంటుంది. సో ఇప్పుడు బి ప్లేస్లో ఏం చేద్దామనంటే, బి వేరియబుల్లో మనం ఏం చేయాలంటే ఏ మైనస్ బి అనమాట, ఓకేనా. ఏంటంటే ఇది A-B. సో A-B. సో ఇక్కడ బి ప్లేస్లో మనకి ఏముంది, ఇక్కడ A-B ఉందా. సో ఆల్రెడీ మనకి ఇక్కడ అనేటువంటిది 30 ఉంది. సో 30 ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చూడండి, 30 ఉంది, బి ప్లేస్లో మన ప్రీవియస్ వాల్యూ 20 ఉంది. సో అంటే 30 - 20, ఓకేనా. సో 30 - 20, సో ఎంత స్టోర్ అవుతుంది అప్పుడు ఓవరాల్గా 10. సో ఈసారి బి ప్లేస్లో మనకి ఎంత స్టోర్ అవుతుంది, 10 స్టోర్ అవుతుంది. కానీ ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ 30 ఉంది, కానీ మనకున్న వాల్యూ 20 మాత్రమే. సో అప్పుడు ఈ స్టెప్లో ఏం చేయాలి అని అంటే, అగైన్ ఏ ఈక్వల్ టు, ఈసారి మనకి ఏ ప్లేస్లో ఎంత ఉంది, ఇక్కడ 10, బి ప్లేస్లో మనకి 10 ఉంది, ఏ ప్లేస్లో మనకి 30 ఉంది. సో మనం ఇప్పుడు ఏం చేస్తే మనకి ఇక్కడ ఏ వాల్యూ 20 వస్తుంది. సో ఆటోమేటిక్గా A-B చేస్తేనే కదా. సో ఈసారి ఏ ప్లేస్లో ఏమొస్తుంది, A-B. సో A-B చేసినప్పుడు ఈసారి ఇది ఏ ప్లేస్లో కాస్త ఏమొస్తుంది, ఇక్కడ 30 - 10. సో 30 - 10 ఓవరాల్గా మనకి 20 స్టోర్ అవుతుంది. సో ఈ 30 ఎలిమినేట్ అయిపోయి మనకి ఇక్కడ 20 స్టోర్ అవుతుంది, ఓకేనా. సో ఇదే అనమాట. ఇంకా మనము వితౌట్ యూజింగ్ ఎనీ థర్డ్ వేరియబుల్ని యూజ్ చేసుకోకుండా మనం ఈ విధంగా చేసుకోవాలి. సో మన మెయిన్ ఆపరేషన్ అనేటువంటిది ఇలా ఉంటుంది, ఓకేనా. మెయిన్ ఆపరేషన్ అనేటువంటిది ఇలా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఒక ప్రోగ్రామ్ ఫార్మేట్లో ఎలా చేయాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో దీనినే ఒక ప్రోగ్రామ్ ఫార్మేట్లో ఎలా చేయాలి అనేటువంటి దాన్ని జాగ్రత్తగా చెప్తాను. సో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఎయిమ్ ఏంటో రాసుకుందామా. ఎయిమ్ ఏంటంటే రైట్ ఏ సి ప్రోగ్రామ్ దేనికోసము, ఫర్ స్వాపింగ్ ఆఫ్ టూ వేరియబుల్స్. సో టూ వేరియబుల్స్ వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్, ఓకేనా. వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్. సో ప్రోగ్రామ్ యొక్క, ఓకేనా, ఏమేంటంటే రైట్ ఏ సి ప్రోగ్రామ్ ఫర్ స్వాపింగ్ ఆఫ్ టూ వేరియబుల్స్ వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్, ఓకేనా. సో వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్.
సో థర్డ్ వేరియబుల్ని యూజ్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాం చూడండి. సో ఇప్పుడు క్లియర్గా మనం జాగ్రత్తగా ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు హెడర్ ఫైల్ అనేటువంటిది ఉంటుంది. సో ఆ యొక్క హెడర్ ఫైల్ని మనం ప్రీవియస్ క్లాస్లో ఎలా అయితే చెప్పుకున్నామో యాస్టీజ్గా అదే విధంగా రాసుకున్నాము. సో అప్పుడు హ్యాష్ ఇంక్లూడ్, ఓకేనా, సో హ్యాష్ ఇంక్లూడ్ ఏమొస్తుంది, stdio.h. సో stdio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్, .h అంటే అది ఒక హెడర్ ఫైల్ అనేటువంటిది ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఈ యొక్క హెడర్ ఫైల్ ఏం చేస్తుందంటే సి లైబ్రరీలో ఉన్నటువంటి ఫైల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మనకి అవుట్పుట్లో యూజ్ అవుతుంది, ఇన్పుట్ ఆర్ అవుట్పుట్లోని యూజ్ అవుతుంది అనమాట. సో మనం ఇప్పుడు ఏం చేద్దామనండి, ఇక్కడ హ్యాష్ ఇంక్లూడ్ ఇక్కడ అయిపోయింది కదా. సో నెక్స్ట్ స్టేట్మెంట్లో మనకి మెయిన్ ఫంక్షన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది, ఓకేనా. సో మెయిన్ ఫంక్షన్ అనేటువంటిది ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. సో INT MAN, సో ఇంట్ మెయిన్ అనేటువంటి ఫంక్షన్ మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనం కొన్నిసార్లు ఇక్కడ వాయిడ్ మెయిన్ కూడా తీసుకోవచ్చు, సో నాట్ ఏ ప్రాబ్లం. సో మన మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో మనకి ఇంట్ మెయిన్ తీసుకుంటూ ఉంటాము. అదే మనము టర్బో C++లో చేసినప్పుడు వాయిడ్ మెయిన్, ఓకేనా. సో మళ్ళీ వాయిడ్ మెయిన్కి దాని తగ్గట్టు ఇంకొక స్టేట్మెంట్ రాసుకోవాల్సి ఉంటుంది. అదే హ్యాష్ ఇంక్లూడ్ కోనియా.h. సో కోనియా.h ఏం చేస్తుందంటే కన్సోల్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్, సో అవుట్పుట్ స్క్రీన్ కోసం ఏదైతే వాల్యూ ఉంటుందో దాన్ని డిస్ప్లే చేస్తుంది అనమాట. సో దానికోసం మనం అక్కడ హ్యాష్ ఇంక్లూడ్ కోనియా.hని యూజ్ చేస్తాము. సో అక్కడ కోనియా.h వచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్ ఇక్కడ వాయిడ్ మెయిన్ అనేటువంటిది వస్తుంది అనమాట. సో ఇక్కడ INT మెయిన్ అనేటువంటి ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఇంట్ అనేటువంటి ఇంటీజర్ వాల్యూని ఇక్కడ డిక్లేర్ చేస్తుంది. సో అప్పుడు ఈజీగా మనకి ఇంట్ అక్కడ ఇంట్ ఉంది కాబట్టి ఆ ఫంక్షన్ అనేటువంటిది సమ్ ఇంటీజర్ వాల్యూని మనకి ఇస్తుంది. సో అందువల్ల మనకి ఇక్కడ ఇంట్ మెయిన్ ఫంక్షన్ రాసుకున్నాము. నెక్స్ట్ దాని ఫాలోడ్ బై ఇక్కడ మన యాస్టీస్గా డిక్లరేషన్ ఇవ్వాలి. సో ఓకేనా. సో మన డిక్లరేషన్ ఏ విధంగా ఇస్తాము అని అంటే, సో క్లియర్గా మనకు అది ఇంట్ అని తెలుస్తుంది కాబట్టి ఇంట్ ఇంటీజర్. సో మనం ఇంకా ప్రీవియస్ ప్రాబ్లం ఆల్రెడీ నాకు చేసిన దాంట్లో చూసుకుంటే ఒక 2 వేరియబుల్స్ని అయితే యూస్ చేసుకున్నాము. సో యాస్టీజ్గా ఆ 2 వేరియబుల్స్ని ఇక్కడ ఇద్దామా. సో యాస్టీజ్గా ఆ 2 వేరియబుల్స్ని అయితే అక్కడ ఇచ్చేసాము. సో నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే, సో ఇంట్ A, B తీసుకున్నామా. సో నెక్స్ట్ స్టెప్లో మనం డైరెక్ట్గా ప్రింట్ఎఫ్ అనమాట. సో ఇక్కడ మనం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఇవ్వాలి. సో ప్రింట్ఎఫ్ ఏమి ఇస్తాము, ఎంటర్ ఏ, సో ఎంటర్ ఏ వాల్యూ, ఓకేనా, ఎంటర్ ఏ వాల్యూ. సో ఎంటర్ ఏ వాల్యూ అని ఇచ్చేసాము. సో ఆటోమేటిక్గా ఇప్పుడు మనం దీన్ని స్కాన్ఎఫ్. సో స్కాన్ఎఫ్ అంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకున్నాం కదా. సో ఆ యూజర్ ఇచ్చినటువంటి ఇన్పుట్ వాల్యూని రీడ్ చేయడం కోసం ఇక్కడ మనము స్కాన్ఎఫ్ ఫంక్షన్ని యూజ్ చేస్తాము. స్కాన్ఎఫ్ %d. సో పర్సంటేజ్ అంటే ఇక్కడ మనం ఇంటీజర్ వాల్యూ ఇచ్చాం కాబట్టి ఇక్కడ %d ఇచ్చాము. సో అలా కాకుండా ఇక్కడ క్యారెక్టర్ స్ట్రింగ్స్లో ఇచ్చామనుకోండి, ఇక్కడ %s పెట్టుకుంటాము. సేమ్ అదే విధంగా మెమరీ లొకేషన్స్ కోసం ఇక్కడ %a అనమాట. సో నెక్స్ట్ స్టెప్లో ఇప్పుడు ఏ వాల్యూని రీడ్ చేసాం కాబట్టి సో యాస్టీజ్గా మనము B వాల్యూని రీడ్ చేయాలి. సో B వాల్యూని రీడ్ చేయాలి, ఎంటర్ B వాల్యూ, ఓకేనా. సో ఎంటర్ B వాల్యూ. నెక్స్ట్ అదేవిధంగా ఆ B వాల్యూని కూడా మనము రీడ్ చేయాలన్నమాట. సో ఎగ్జాంపుల్ సేమ్ యాస్టీజ్గా %d %b, ఓకేనా. సో మీరు జాగ్రత్తగా ఈ 2 స్టేట్మెంట్స్ని అబ్జర్వ్ చేసుకోగలిగితే స్కాన్ఎఫ్లో %d యూజ్ చేస్తున్నాము, ఇక్కడ కూడా %. ఇక్కడ %a ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ %, అనేటువంటిది స్టోరేజ్ లొకేషన్ కోసము ఈజీగా ఐడెంటిఫై చేయాలి. అంటే డేటా అనేటువంటిది ఎక్కడ స్టోర్ అయిందో తెలియడం కోసం వేరియబుల్లో ఉన్నటువంటి వాల్యూ ఎక్కడైతే స్టోర్ అయ్యిందో ఆ వాల్యూని ఐడెంటిఫై చేయడం కోసం ఇక్కడ %a యూజ్ చేస్తాము. ఇంకొకటి జాగ్రత్తగా గమనిస్తే మనము ఇక్కడ కామా, సో ఈ %d అనేటువంటిది %లో ఏలో ఉన్నటువంటి వాల్యూని తీసుకుంటుంది అనమాట. సో దానికోసం ఇక్కడ ఏం చేసాము, ఇక్కడ %ని డీని ఇండికేట్ చేసాము. సో జాగ్రత్తగా మనం ఆల్రెడీ 2 వాల్యూస్ని రీడ్ చేసుకున్నామా. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామని అంటే డైరెక్ట్గా ఫంక్షన్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. సో మనకున్నట్టు వాల్యూ ఇక్కడ ప్రీవియస్గా 10 ఉంది. సేమ్ అదేవిధంగా B వాల్యూలో 20 ఉంది, ఓకేనా. ఏ వాల్యూలో 10 ఉంది, B వాల్యూలో 20 ఉంది అనమాట. సో ఈ రెండు కూడా స్వాప్ అవ్వాలి. స్వాప్ అవ్వాలంటే కన్ఫర్మ్గా థర్డ్ వేరియబుల్ యూజ్ అవుతుంది. సో అప్పుడు థర్డ్ వేరియబుల్ యూజ్ లేకుండా ఎలా చేయాలంటే మనం
యూజింగ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అనమాట. సో ఇది ఇక్కడ ప్లస్ మైనస్ సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ అర్థమెటిక్ ఆపరేషన్స్ని యూజ్ చేసి మనం ఇక్కడ చేసుకోవచ్చు. సో మనం ప్రీవియస్గా ఆల్రెడీ డిస్కస్ చేసిందే కదా. సో ఏ ఈక్వల్ టు అప్పుడు ఏ ప్లేస్లో మనకి ఎంత స్టోర్ అయింది ఇక్కడ ఏ ప్లస్ బి. ఓకేనా. సో మెయిన్ ఆపరేషన్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సేమ్ అదేవిధంగా ప్రీవియస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది ఏ వాల్యూలో ఏ ప్లస్ బి అంటే 10 + 20 ఎంత అయితే ఉంటుందో ఆ వాల్యూ స్టోర్ అవుతుంది అనమాట. ఇక్కడ ఓవరాల్గా మనకి ఎంత స్టోర్ అవుతుంది ఇక్కడ 30 స్టోర్ అవుతుంది. సో ఎంత స్టోర్ అవుతుంది 30 స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు బి ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి. సో బి ఈక్వల్ టు ఏ మైనస్ బీనా. సో ఏ మైనస్ బి ఎందుకు అంటున్నాను అని అంటే సో ఇప్పుడు బి ఉంది ఏ మైనస్ బి ఏలో వాల్యూ ఎంత 30 ఉంది కదా. సో అప్పుడు 30 మైనస్ బి వాల్యూలో ఆల్రెడీ 20 ఉంది కాబట్టి 30 - 20 = 10. సో అప్పుడు ఈసారి బి వాల్యూలో ఎంత స్టోర్ అవుతుంది మనకి ఇక్కడ 10 అనేటువంటిది స్టోర్ అవుతుంది. సో ఇక్కడ 30 ఉంది. సో మన ప్రాబ్లం ప్రకారం ఇక్కడ 10, 20 సో ఈ రెండు స్వాప్ అయిపోయినప్పుడు ఏమొస్తాయి మనకి 20 అదేవిధంగా 10 వస్తాయి. సో ఆటోమేటిక్గా అప్పుడు ఇక్కడ 20 ఉంది కానీ ఇక్కడ 30 ఉంది. సో 10 పాయింట్స్ అనేది ఎక్కువ ఉంది అనమాట. సో అప్పుడు ఏం చేస్తాం ఈసారి మళ్ళీ ఏ ఈక్వల్ టు ఏ వాల్యూలో ఎంత ఉంది ఇక్కడ 30 ఉందా. సో ఏ ఈక్వల్ టు 30 ఉంది. సో 30 ఉన్నప్పుడు ఏం చేస్తాము బి వాల్యూలో ఆల్రెడీ ఇక్కడ 10 స్టోర్ అయింది అనమాట. సో 30 - 10 సో ఇక్కడ ఆపరేషన్ ఏం జరిగినట్టు ఏ మైనస్ బి. సో ఏ మైనస్ బి జరిగినట్ల మళ్ళీ సో సేమ్ అదేవిధంగా 30 - 10 అంటే మనకు ఓవరాల్గా 20. సో మనకు ఓవరాల్గా 30 ఇక్కడ మైనస్ అయిపోయి 20 వస్తుంది అనమాట. సో ప్రాబ్లం అనేటువంటిది ఇక్కడతో ఎండ్ అయిపోయింది. సో ఇక్కడతో ఇక్కడ కూడా ప్రాబ్లం ఎండ్ అయిపోయింది అనమాట. సో ఈ స్టెప్లో మనం ఏం చేస్తాము అని అంటే ఇక్కడ ఉంది కదా. సో ఇప్పుడు ఇవి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ఇక్కడ వరకు జరుగుతుంటుంది కదా. సో ఈ జరిగిన వాల్యూ ఏదైతే ఉంటుందో ఇది మనకి అవుట్పుట్ స్క్రీన్లో డిస్ప్లే అవ్వాలి కాబట్టి రెండు కూడాను ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ రాసేసుకుంటాము. సో ప్రింట్ఎఫ్ ఓకేనా. సో ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాసేటప్పుడు మనం ఏం రాస్తాము కన్ఫామ్ ఇక్కడ the value of a is ఏంటది కన్ఫామ్గా ఏదో సంథింగ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకు 20 వస్తుందా. సో 20 అనేటువంటిది ఏంటి ఇక్కడ % d అవుతుంది అనమాట. సో % d అవుతుంది. సో అది ఎక్కడి నుండి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఇక్కడ ఏ వాల్యూ నుండి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి కామా ఏ పెట్టేసుకుంటాము. సేమ్ అదేవిధంగా ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ \n అని పెట్టుకోవాలి. సో \n ఎందుకు పెట్టుకోవాలంటే తర్వాత అవుట్పుట్లో డిస్ప్లే చేసేటప్పుడు చెప్తాను చూడండి. సో \n the value of b is again same as is % d అదేవిధంగా కామా ఈసారి b ఓకేనా. సో % d కామా b. సో ఇప్పుడు బి వాల్యూలో ఏముంటుంది ఏ మైనస్ బి జరిగిపోయింది ఆల్రెడీ ఇక్కడ 10 ఉంది కాబట్టి యాస్టీస్గా 10 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏ వాల్యూలో ఇక్కడ లాస్ట్ టర్మ్లో ఏదైతే ఉంటుంది ఏ ఈక్వల్ టు ఏ మైనస్ బి అంటే ఆల్రెడీ 30 ఉంది. సో 30 - 10 = 20 కాబట్టి 20 ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఇంట్ పెట్టాం కాబట్టి ఇంటీజర్ వాల్యూ సమ్ వాల్యూని రిటర్న్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఆ వాల్యూని రిటర్న్ చేసుకున్నప్పుడు మనము కన్ఫామ్గా రిటర్న్ వాల్యూ అనేటువంటిది సో రిటర్న్కి కొంచెం వాల్యూ ఉంటుంది. సో ఆ ప్రోగ్రాము ఎండ్ అయిపోయింది అని తెలియాలి అని అంటే కన్ఫామ్గా మనం ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ రాయాలి. సో రిటర్న్ టు 0 ఓకేనా. సో రిటర్న్ టు 0 సో ఓవరాల్గా ప్రోగ్రామ్ అనేటువంటిది ఇక్కడతో ఎండ్ అయిపోతుంది ఓకేనా. సో ప్రోగ్రాము ఈ విధంగా ఉంటుంది. ఏంటది సి ప్రోగ్రామ్ ఫర్ స్వాపింగ్ ఆఫ్ 2 వేరియబుల్స్ వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ అనమాట. సో ఇప్పుడు మన అవుట్పుట్ అనేటువంటిది ఎలా ఉంటుంది. సో అవుట్పుట్ ఎలా తీసుకుంటుందో ఇప్పుడు చూడండి. సో అవుట్పుట్ స్క్రీన్లో ఫస్ట్ ఇక్కడ ఎంటర్ ఏ వాల్యూ అని ఉందా. సో ఇంక ఇదంతా తీసేద్దాము. సో ఇప్పుడు అవుట్పుట్ స్క్రీన్లో ఎంటర్ ఏ వాల్యూ ఓకేనా. సో ఎంటర్ ఏ వాల్యూ ఉంది కాబట్టి సో ఏమవుతుంది ఎంటర్ ఏ వాల్యూస్ అవుట్పుట్ రాస్తున్నాను ఇక్కడ అవుట్పుట్. సో ఎంటర్ ఏ వాల్యూ సో యాస్టీస్కి ఎంటర్ ఏ వాల్యూ సంథింగ్ ఇప్పుడు మనం ఎంత ఇచ్చాము ఇక్కడ 10 ఇచ్చాము. సో అది తీసుకుంటుంది. నెక్స్ట్ ఎంటర్ బి వాల్యూ ఎంత ఇచ్చాము మనం 20 ఇచ్చాము. సో ప్రీవియస్ ప్రాబ్లం ఏదో చూసుకుంటాము. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే డైరెక్ట్గా
మీకు అంతగా డౌట్ ఉంటే ఇంకొక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాసుకోవచ్చు. సో బిఫోర్ స్వాపింగ్ అని రాసుకోవచ్చు. సేమ్ అదేవిధంగా ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఇక్కడ ఆఫ్టర్ స్వాపింగ్ అని కూడా రాసుకోవచ్చు. సో మనకు అంత వ్యాస్ట్ ప్రోగ్రామ్ అయిపోతుంది కాబట్టి సో మనకు అంత అవసరం లేదు. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే డైరెక్ట్గా ఈ 2 స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ ఇక్కడ యూజర్ ద్వారా ప్రింట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఆపరేషన్లోకి వెళ్ళిపోతుంది. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే అప్పుడు ఏ ప్లేస్లో మనకి 10 + 20 ఎంత మిగులుతుంది ఇక్కడ 30 వస్తుంది అనమాట. సో బి ప్లేస్ ఈసారి ఏ మైనస్ బి వస్తుంది. సో ఏ ప్లేస్ ఆల్రెడీ 20 ఉంది కాబట్టి బి ప్లేస్ ఆల్రెడీ 20 ఉంది. సో ఏ వాల్యూ మనకి 30 వచ్చింది కాబట్టి 30 - 20 బి ప్లేస్లో 10 మిగులుతుంది అనమాట. సేమ్ అదేవిధంగా ఈసారి ఏమవుతుంది ఏ ఈక్వల్ టు ఏ మైనస్ బి. సో ఏ ఈక్వల్ టు ఏ మైనస్ బి వచ్చినప్పుడు ఆల్రెడీ వాల్యూలో మనకి ఇక్కడ 20 ఉంది. అదేవిధంగా ఏ వాల్యూలో 30 ఉంది, బి వాల్యూ ఈసారి 20 ఉంది. సో 30 - 10 ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ 20 అయిపోతుంది. సో ఆ విధంగా అవుతుంది. సో ఫైనల్గా ఆఫ్టర్ స్వాపింగ్ ఎంత అవుతుందంటే మనకి ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ పర్సంటేజ్ డి. సో పర్సంటేజ్ అంటే కన్ఫర్మ్గా అది ఇంటీజర్ అని డిస్ప్లే చేస్తుంది అనమాట. సో పర్సంటేజ్ డి ఎక్కడ నుంచి తీసుకుంటే ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ఏ అనమాట. సో ఏ వాల్యూ మనకి ఇక్కడ ఎంత ఉంటుంది బి ఆఫ్టర్ స్వాపింగ్ 20 ఉంటుంది. నెక్స్ట్ సో ద వాల్యూ ఆఫ్ బి ఈజ్ 10. సో ఓకేనా ద వాల్యూ ఆఫ్ బి ఈజ్ 10 అంతే కదా. సో స్వాప్ జరిగినప్పుడు 20 ఏమో 10 ఉన్న ప్లేస్ ఏమో కిందకి వచ్చేస్తుంది అనమాట. సో స్వాపింగ్ అనేటువంటి ఆపరేషన్ ఇలా జరుగుతుంది. సో ఓకేనా. సో మనం నెక్స్ట్ క్లాస్లో సో ప్రోగ్రామ్ అనేటువంటిది సో ఈ విధంగా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దాము అంటే ఒక నెంబర్ యూజర్ దగ్గర ఇన్పుట్ తీసుకొని ఆ నెంబర్ ఈవెనా ఆడా మనం చెక్ చేసి అవుట్పుట్ ప్రింటింగ్ కింద ఇవ్వాలన్నమాట. సో అది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ప్రోగ్రామ్లో ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో కన్ఫామ్గా మీరు కొత్తగా మా ఛానల్ ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళు కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ సి ప్రోగ్రామింగ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో అంతే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.